గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలుకి తీసుకొని సేద్యం చేయసాగాడు. తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగిపోయింది. ధ్యానం, తపస్సు వెనకబడిపోయాయి. డబ్బు యావ పెరిగిపోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్యమైంది. శాంతి కరువైంది. ఇది ఇలా ఉండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడడానికి వచ్చాడు. ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి, ఇదేమిటిరా, నేను చెప్పిందేమిటి, నీవు చేసిందేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, గురుదేవా, కౌపీన సంరక్షణార్థం ఆయం పటాటోపహ అన్నాడు. గురుదేవా, నా గోచిని కాపాడుకోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకొని ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్ళిపోయి హాయిగా కందమూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడట. ఈ సామెత వెనక ఇంత కథ ఉంది. అప్పటి నుండి లోకంలో కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అనే సామెత వచ్చింది.